ఎంతో రుచిగా ఉండేటువంటి నేతి బొబ్బట్లు రెసిపీని షేర్ చేస్తున్నానండి. మనము పిండి, పూర్ణము కరెక్ట్‌గా చేసుకుంటే ఎంత బాగా వస్తాయో చెప్పలేనండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పూర్ణం కోసం ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత ఏ గ్లాస్ తోటైతే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని కుక్కర్‌లో వేసుకొని విజిల్ పెట్టేసి నేను కరెక్ట్‌గా 3 విజిల్స్ వేపించుకున్నానండి. కొంచెం కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా మెత్తగా ఉడికిపోయింది అనమాట. పప్పు నాని ఉంది కాబట్టి వాటర్ మనం కరెక్ట్ గా వేసుకుంటే ఏంటంటే ఎక్కువ వాటర్ మనం వేస్ట్ చేయని అవసరం లేదు. ఈవెన్ ఆ వాటర్ కూడా సాంబార్లోనూ రసంలోనూ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తన పేస్ట్ లా చేసుకున్నానండి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 1.5 బెల్లము తురుము వేసుకున్నానండి. ఒక గ్లాసు గాను 1.5 తురుము వేసుకున్నాను నేను, బెల్లం తురుము గ్రేట్ చేసుకుని. ఇప్పుడు దాంట్లో ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు. అది చక్కగా మసిలిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట, చక్కగా బాయిలింగ్ పాయింట్ కి. అప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ శనగపప్పు పేస్ట్ ని యాడ్ చేసేస్తాము. బెల్లం మెల్ట్ అయిన తర్వాత అంటే తీగ పాకం ఇలాంటివి ఏం అవసరం లేదండి. ముట్టుకుంటే మనకి కొంచెం గమ్మీ టెక్స్చర్ అంటే కొంచెం ఇట్లా జిగురుగా తగులుతుంది కదా, అలాంటి టైంలో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపప్పు పేస్ట్ ని యాడ్ చేసేస్తాము. దాన్ని పేస్ట్ లాగా చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. ఈవెన్ బెల్లం పాకంలో కూడా మనం ఎక్కువ వాటర్ వేయకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, మనకు ఫాస్ట్ గా అయిపోతుంది పని. వాటర్ ఎక్కువ వేసేస్తే ఏంటంటే బెల్లం సిరప్ మనకి లూజ్ గా అయిపోయి ఇదంతా మనకి మళ్ళా దగ్గరికి రావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇది చూసారా, మంచిగా దగ్గరికి వస్తున్న క్రమంలో చిటికెడు సాల్ట్, ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి, 1.5 టీ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాము. అదేవిధంగా 1 టీ స్పూన్ నిండా ఇక్కడ సోంపు కూడా వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. సోంపు ఏంటి అని అనుకోవచ్చు, కానీ మీరు ఒకసారి వేసుకుని ఇలా చేసుకుని చూడండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. అసలు ఆ రుచే వేరు. ఈ చాయిస్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా అదంతా వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని పాత్రను విడిచిపెట్టే వరకు మనము దీన్ని ఉడికించుకుంటామండి. అలా ఫాస్ట్ గానే ఉడికిపోతుంది అనమాట. మీకు 10 నిమిషాల్లో మనకి దగ్గరికి అయిపోతుంది. చూసారా, పాత్రను విడిచిపెట్టి అంత దగ్గరకు వస్తుంది. ఇంకొక 5 నిమిషాల్లో మనకి ఇది అయిపోతుంది. అంతేనండి, చక్కగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదాని తీసుకున్నాను. ఒక పావు గ్లాస్ మీకు చూపించాను కదా, చిటికెన్ వేలంత ఉంటుంది ఆ గ్లాసు. దాంతో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దాంట్లో ఒక చిటికెడు సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని, అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫస్ట్ పిండిని ఆ 3 కలిసేలాగా చూసుకుంటున్నానండి. మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. గోధుమ పిండి వాడితే బొంబాయి రవ్వ యాడ్ చేయక్కర్లేదు. అదంతా కలిసిపోయిన తర్వాత సరిపడా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము పూరి ముద్దలాగా కలుపుకుంటాం అనమాట. చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి, చూసుకుంటూ వేసుకోవాలి వాటర్. పిండి ముద్ద ఏమాత్రం లూజ్ అయినా కూడా ప్రాపర్ గా రాదండి బొబ్బట్టు. కాబట్టి కొంచెం కొంచెంగా నిదానంగా వాటర్ వేసుకుంటూ మనం మర్దన చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ కలుపుకున్న తర్వాత కూడా పిండిని మినిమం ఒక గంట అన్న రెస్టింగ్ వదిలేయాలండి. మాక్సిమం మీ ఇష్టం, మీరు ఎంతసేపు ఉంచుకున్నా పర్లేదు, ఒక రోజు వదిలేసిన పర్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని. పిండి ఎంత సాఫ్ట్ గా ఉంటే మనకి తర్వాత బొబ్బట్టు చేసుకున్నప్పుడు మంచిగా జరుగుద్దండి. ఇప్పుడు పైనుంచి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని ఈ విధంగా వేసి అది పొడారిపోకుండా చక్కగా పెట్టుకోవడం జరిగింది. ఇంకా పిండి రెడీగా ఉంది మనకి, అదే విధంగా పూర్ణం కూడా రెడీగా ఉంది. ఇంకా పై తోపు ఎంత తీసుకుంటున్నామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలండి. బటర్ పేపర్ మీద ఈ విధంగా రౌండ్స్ చేసుకుని దాంట్లో మనము పూర్ణం స్టఫ్ చేసుకుని పైన పాలిథిన్ కవర్ వేసుకుని జస్ట్ చేత్తో ఇలా జరిపినట్టు చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా జరిగిపోద్ది. అందుకనే మనము పిండి తడుపుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా తడుపుకున్నాం అనుకోండి, జస్ట్ ఇలా అంటే చక్కగా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం అసలు ఎక్కువ కష్టపడక్కర్లేదు. లోపల పూర్ణం కూడా పిండి మొత్తం ఎంత తీసుకున్నామో అంతే తీసుకున్నాం అనుకోండి, పూర్ణం మొత్తం అంతా కూడా ఈక్వల్ గా మనకి చక్కగా సెట్ అవుతుంది అనమాట. తీపి బ్యాలెన్స్ అవుతుంది. అది కూడా మైండ్ లో పెట్టుకోవాలండి. పైనుంచి పాలిథిన్ షీట్ తీసేసి వేడెక్కినటువంటి తవా మీద చక్కగా వేసేసి పైనుంచి బటర్ పేపర్ తీసేస్తాం అనమాట. ఇంకా తర్వాత మనము నెయ్యిని స్ప్రింకిల్ చేసుకుంటూ బోత్ ద సైడ్స్ మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు కాల్చుకుంటామండి. లో టు మీడియం ఫ్లేమ్ అనుకోండి. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని మళ్ళీ పైనుంచి కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే బొబ్బట్లు అన్ని కూడా సేమ్ ప్రాసెస్ లో మనం కంటిన్యూ చేస్తామండి. మీ దగ్గర పిండి మిగిలినా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.